హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు కోడిగుడ్డు, పచ్చిమిర్చి, టమాటా దాంతో కూర వండుకుందామండి. ముందుగా కళాయి పెట్టుకొని 3 పావుల నూనె పోసుకుందామండి. ఆ నూనె వేడైనాక తాలింపు గింజలు, ఆవాలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి సన్నగా ఈ విధంగా కోసుకోవాలండి. వీటిని కూడా వేసేసుకోవాలండి. వీటిని కూడా వేసేసుకొని ఆయిల్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంతే కొంచెం కారం ఉంటుంది కండి, ఆ కారం అనేది ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం కారం చనిపోయి మంచిగా ఉంటుందండి, బాగుంటుంది. పిల్లగాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిపోయినాక అవి ఫ్రై కావడానికి 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే ఉప్పు అనేది తొందరగా మగ్గడానికి యూజ్ అవుతుందండి. దాని ద్వారా ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని ఇవి 2 పచ్చివాసన పోయేలాగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ విధంగా కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి మంచిగా అంతా, ఈ ఉల్లిగడ్డలు అంతా అవన్నీ మంచిగా ఫ్రై కావాలండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాక అండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక మనం టమాటా ముక్కల్ని వేసేసుకుందామండి. ఇక టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు టమాటా మగ్గడానికి కూడా 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఇందాక మనం ఉల్లిగడ్డలోనే పచ్చిమిర్చి మగ్గడానికి 1 స్పూన్ వేసుకున్నాం, ఇప్పుడు 1 స్పూన్ అండి. ఒకవేళ మన కూర అంతా ఉడికినాక చూసుకోవచ్చండి, అప్పుడు సరిపోయినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడు అంతా కలుపుకోనండి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఎందుకంటే టమాటా అనేది మంచిగా మగ్గడానికండి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. టమాటా మొత్తం మగ్గాలండి మంచిగా. ఇప్పుడు మగ్గిందని చూడండి, ఆయిల్ అనేది కొంచెం ఇప్పుడే సపరేట్ అవుతుంది. ఇప్పుడు టమాటా అంతా మగ్గిందండి. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఎందుకంటే మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు అన్నది ఏ కూరగాయలు అయినా సరే మంచిగా మగ్గుతాయండి. ఇది చూడండి, టమాటాలు ఇప్పుడు మంచిగా మగ్గినాయండి. ఏమన్నా అక్కడక్కడ ఉడకని అంటే ఇటు గంటతోటి మనం మంచిగా కలుపుకుంటే అవి ఉడికిపోతాయండి. ఈ విధంగా ఇప్పుడు టమాటా ముక్కలను ఉడికిపోయినాయి కానీ మనం ముందుగా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న కోడిగుడ్లను ఇట్లా స్పూన్ తోటి ఇట్లా మామూలుగా బొక్కలు పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే అల్లున్న గూజు అంటే కోడిగుడ్లాగా పోయి తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారండి పిల్లగాళ్ళు. ఈ విధంగా కోడిగుడ్లు మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా కూరలు అంతా చిన్న నిమ్మలంగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం గంట పెట్టి తిప్పుతున్నప్పుడు అవి విరిగిపోయే అవకాశం ఉంటుందండి. అట్లా కాకుండా మంచిగా తిప్పుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడిను, ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకున్నాండి నేను. ఒకవేళ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే వేసుకున్నాక అండి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ విధంగా చూడండి, వేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా నిమ్మలంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఆయిల్ అనేది సపరేట్ కావాలండి. కూరలో ఆయిల్ సపరేట్ అయితేనే కూర ఉడికినట్టే అండి. ఇక 1 నిమిషం మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని తీసుకున్నాక చూద్దామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం కలుపుకొని బంద్ చేస్తే చాలండి. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్ చేసుకోండి. నచ్చితే వీడియోస్